క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ పవిత్ర ఆరాధన కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని, మంచి ఆయుధారోగ్యాలు, దీర్ఘాయుషుతో, మంచి విశ్వాసముతో దేవుడు మిమ్మందరినీ కూడా దీవించాలని ఈనాటి ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధన, సప్రసాద యేసు ప్రభువా ఆరాధన. ఈ లోకానికి వచ్చిన యేసయ్య మీకే ఆరాధన అని ఆ గొప్ప దేవుని, ఆ ప్రేమమూర్తిని, ఆ శాంతిమూర్తిని మనసారా ఆరాధించి వేడుకుందాం. ప్రేమ నేర్పిన ప్రేమమయుడా శాంతి వసగిన దైవ
ఆరాధన, దయను చూపిన దయామయుడా ఆరాధన అంటూ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం, ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకు కావలసినటువంటి అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. నీతి నేర్పిన నీతిమంతుడ ఆరాధన, నీతి నేర్పిన నీతిమంతుడ ఆరాధన, దయను చూపిన దయామయుడ ఆరాధన, దయను చూపిన దయామయుడ ఆరాధన, 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 పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన, పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన, సప్రసాద యేసు ప్రభువ ఆరాధన, సప్రసాద యేసు ప్రభువ ఆరాధన, జీవమసగిన జీవనాథుడ ఆరాధన, శక్తి నొసగిన శక్తిమంతుడ ఆరాధన అని స్తోత్రమయ్యా. దివ్య సప్రసాదములో ఉన్న గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆ దేవుని యొక్క ఆశీర్వాదము, ఆ దేవుని యొక్క వరాలను మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద కుమ్మరింపమని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, శక్తి నొసగిన
సప్రసాద యేసు ప్రభువా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్యా స్తోత్రమయ్యా. మమ్ము దీవించడానికి, మమ్ము కాపాడడానికి, మాలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలు తొలగించడానికి మా మధ్యలోనికి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా. మా కుటుంబంలోనికి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా అని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 ప్రాణమొసగిన త్యాగమూర్తి ఆరాధన. కరుణ చూప కరుణామయుడా ఆరాధన. ఆరాధన ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధన. సప్రసాద యేసు ప్రభువా ఆరాధన. పరిశుద్ధుడు వన దేవా మీకు స్తోత్రమయ్యా. దివ్య సప్రసాద ఆరాధనలో ప్రత్యక్షమై ఉన్న ప్రభువా స్తోత్రమయ్యా. మమ్మందరిని దీవించడానికి, బలపరచడానికి సదా నేను మీకు తోడుగా ఉన్నాను బిడ్డ, భయపడవద్దు అని అభయం ఇవ్వడానికి వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. మీ ముందున్నటువంటి మమ్మందరినీ ఆశీర్వదించి యేసయ్యా, మీ దీవెల కొరకు ఎదురు చూస్తున్న మమ్మందరినీ ఆశీర్వదించి యేసయ్యా, మీ కరుణను, ప్రేమను మా మీద చూపించండి యేసయ్యా. మాలో ఉన్న బలహీనతలు, బాధలు, సమస్యలన్నీ తొలగించి ప్రభువా మీ ఆత్మతో మమ్ము అభిషేకించండి యేసయ్యా. మీ శక్తితో మమ్ము నింపండి యేసయ్యా. మీ బలముతో మమ్ము నింపండి యేసయ్యా. విశ్వాసములో మమ్ము బలపరచండి యేసయ్యా. ప్రతిరోజు మిమ్ము స్మరణ చేస్తూ, ధ్యానిస్తూ, ఆరాధిస్తూ మీ దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ఈ ఆరాధనలో ఎవరెవరైతే పాలు పంచుకుని ఉన్నారో ప్రతి బిడ్డ దీవించబడును గాక, ప్రతి కుటుంబము దీవించబడును గాక, ఈ బిడ్డల ఉద్దేశాలు నెరవేరును గాక, సమస్యలు, బాధలు, వ్యాధులు, ఆటంకాలన్నీ తొలగిపోవును గాక యేసయ్యా. మిమ్ము ఆరాధిస్తేనే మాకు విమోచన, మీ ముందు మోకరిస్తేనే మాకు మార్గాలు తెరవబడతాయి. మీ ముందు కాకుండా ఈ లోకముందు, ఈ లోక మనుషుల ముందు ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మోకరించినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము యేసయ్యా. దివ్య సప్రసాదములో మా కోసం వేచి ఉన్నవో ప్రభువా మీకు స్తోత్రమయ్యా. ఇక్కడున్నటువంటి ఒక్కొక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఈ బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. వారిలో ఉన్న ప్రతి రోగాన్ని, ఇన్ఫెక్షన్లను, వ్యాధులను తొలగించమని వేడుకున్నాను. ప్రతి మానసిక, శారీరక గాయాలన్నింటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. కరుణామూర్తివైన ప్రభువా స్తోత్రమయ్యా. మీ కరుణ, మీ కృప మా మీద లేకపోతే మేము బ్రతకలేము యేసయ్యా. మీ జాలి, కరుణ మా మీద లేకపోతే మేము బ్రతకలేము యేసయ్యా. మేము చేసిన పాపాలను బట్టి గాక మీ మంచితనముతో మమ్మ దీవించి, కాచి, కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ
ప్రభా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, కుటుంబ సమస్యలు, కుటుంబాల మధ్య గొడవలు, రకరకాల పోరాటాలలో ప్రభా చిక్కుకొని ఉన్న వారందరికీ విడుదల దయచేయండి ప్రభా. దుష్ట శక్తుల నుండి, ఆటంక శక్తుల నుండి, అనారోగ్య శక్తుల నుండి కొట్టి మిట్టాడుతున్న వారికి మీ నామములో విడుదల కలుగునుగా, వారికి స్వస్థత కలుగునుగా, వారి బంధకాల నుండి విడుదల కలుగునుగా. యేసయ్యా, రకరకాల వ్యాధులు, రకరకాల సమస్యలు, ఎంతో మంది భయముతో బ్రతుకుతున్నారు తండ్రి. ఎంతో మంది నెలల తరబడి ఆసుపత్రిలో గడుపుతున్నారు ప్రభా. పడక మీద నుండి లేవలేకపోతున్నారు ప్రభా. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను కూడా ప్రత్యేకంగా మీరు కరుణించి దీవించండి ప్రభా. వీరందరినీ మీకు సమర్పిస్తున్నాను యేసయ్యా. ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా యేసయ్య ప్రతి బిడ్డపై మీ కరుణ కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. మీ సహోదరులారా, ఈ ఆరాధనలో అడగండి, విశ్వాసముతో అడగండి, హృదయపూర్వకంగా అడగండి. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో దేవుని స్తుతించి అడగండి. ఏ కార్యాలు నెరవేరాలని ఆశపడుతున్నారు, ఏ సమస్యలు తొలగిపోవాలని ఆశపడుతున్నారు, మీ అందరి సమస్యలను తొలగించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. మీ అందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. విశ్వాసముతో అడగండి, అడిగిన ప్రతి వారికి అనుగ్రహిస్తానంటున్నాడు ప్రభు. వెతికిన ప్రతి వారికి తెరవబడుతుందని పలుకుతున్నాడు ప్రభు. వెతికే ప్రతి వారికి దొరుకుతుంది అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేనిని వెతుకుతున్నావో అడుగు, దేనికోసం ఎదురు చూస్తున్నావో అడుగు, ఏ సమస్యలు పోవాలని ఆశపడుతున్నావో అడుగు బిడ్డ. ఈ రోజే, ఈ క్షణమే నీ విశ్వాసపు ఆరాధనను బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ సమర్పణ జీవితాన్ని బట్టి దేవుడు ఈ రోజే నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కార్యాలు అతి త్వరలోనే నీ జీవితంలో నెరవేరబోతూ ఉన్నాయి. దేవుడు నీ కోసం బంగారు మార్గాన్ని సిద్ధము చేయబోతూ ఉన్నాడు. అది నీవు సొంతం చేసుకోవాలంటే ఆ ప్రభుని ఆరాధించి మహిమపరచుకున్నా. అందరూ కూడా లేచి మోకరించి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ముందు ఇంకా ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్న ప్రభువు చెప్పు. తప్పకుండా దేవుడు నీ పక్షాన పోరాడబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అందరూ రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా, సప్రసాద యేసు ప్రభువా ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా, సప్రసాద యేసు ప్రభువా
పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని మనందరినీ పేరు పేరున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.